హాయ్ ఫుడీస్. ఈరోజు మనం టొరంటోలో ఉన్నాం. ఇక్కడ మిరపకాయ బజ్జీ ఎలా చేసుకోవాలో చూద్దాం. లెట్స్ గో ఇన్ టు అవర్ కిచెన్. ఫస్ట్ మిరపకాయలు అన్నిటిని కడుక్కొని పక్కన పెట్టి వైప్ చేసుకోవాలి టిష్యూస్తో. ఆ తర్వాత చింతపండు కొంచెం తీసుకొని అలా మరగబెట్టి, చింతపండు ఏమన్నా మరగబెడతారా? ఉడకబెట్టి నానబెట్టి దాన్ని స్టఫింగ్ చేయాలన్నమాట మిరపకాయల మధ్యలో. ఆ తర్వాత దాంట్లో వామ్ కూడా వేయాలి. మొత్తం వాము చింతపండు అంతా కలిపేసి ఫాస్ట్గా కలిపి మొనక ఇప్పుడు శనగపిండి వేయండి కొంచెం, అలాగే బియ్యపిండి వేయండి కొంచెం. 3/4 శనగపిండి, 1/4 కప్ బియ్యపిండి. క్రిస్పీగా ఉంటుంది. ఉప్పు, కారం, కొద్దిగా పసుపు. యా, ఓకే. దెన్ వాటర్, మిక్స్ ఇట్ వెల్. ఆ బ్యాటర్ కన్సిస్టెన్సీ మనకి మరీ థిక్గా ఉండకూడదు, అలా అని మరీ స్మూత్గా ఉండకూడదు. సో బజ్జీలోకి అది బాగా వెళ్ళాలి అనేటట్టు ఉండాలి బ్యాటర్. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? చాపింగ్ బోర్డ్ తీసుకొని ఆ మిరపకాయల మధ్యలో పొట్ట కట్ చేసి కోసి కారం పెడతారంటారు కదా, అట్లా కోసి ఆ చింతపండు రసం. నువ్వు హెల్ప్ with చేసావా మరి warm. నాకు? అప్పుడు హెల్ప్ చేసావా నువ్వు నాకు? మొత్తం నేనే చేశాను. మధ్యలో నా చేయి కనబడుద్ది, చూస్తూ ఉండండి. ఎందుకంటే నేనే కట్ చేస్తూ ఉంటాను. మౌనికి చేయి కట్ చేసుకుంటుంది అనే బాధ బెంగతో. ఇంతే. ఇలా ఒక 2 పచ్చిమిరపకాయలు మౌనికే కట్ చేసిన తర్వాత మిగిలినవన్నీ నేనే చేసాను. అది నువ్వు ఎప్పుడైనా చేసావా మిరపకాయ బజ్జీ? ఆర్ ఫస్ట్ టైం ఇంట్లో చేయడమా? ఇదే ఫస్ట్ టైం. ఓకే. కాకపోతే స్టఫింగ్ కొంచెం ఎక్కువైంది, మీరు మరీ అంత పెట్టుకోవద్దు. ఒక్కటి అలా పెట్టాను నేను. ఇలా నూనె పోసుకొని డీప్ ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది. అలా మిరపకాయలు ముంచడం చూపించట్లా. పిండిలో వేయాలి కదా మిరపకాయలు. యా, అది ఆల్రెడీ తెలుసు కదా వాళ్ళకి. అది సబ్స్క్రైబ్ గైస్.